అందరికీ నమస్కారం అండి. చూస్తున్నారు కదండి, మరి తాతయ్య గారు అమ్మ అనాథ శరణాలయానికి మరి కొత్తగా వస్తున్నటువంటి తాతయ్య గారు మరి చాలా కష్టాలతో ఈ అనాథ శరణాలయానికి రావడం జరిగింది. తనకున్నటువంటి వికలాంగతను బట్టి తనకున్నటువంటి వారు మరి భార్య అయితే వదిలేయడం జరిగింది. ఇంకా తన తల్లిదండ్రులు కూడా పూర్తిగా చనిపోవడం జరిగింది. ఒంటరిగా మిగిలిపోయాడు. మన అనాథ శరణాలయం గురించి ఖమ్మం ప్రాంతంలో ఎవరో చెబితే మరి అమ్మ అనాథ శరణాలయానికి రావడం జరిగింది. తన కష్టమంతా విన్నప్పుడు చాలా బాధ అనిపించింది. అమ్మ అనాథ శరణాలయంలో జాయిన్ అవ్వడానికి వచ్చాను. తను బట్టి నన్ను వదిలేశారని చెప్పి తను చెప్పినటువంటి ఆ విషయాలను గురించి మరి చక్కగా విని అనాథ శరణాలయంలోనైతే చేయించుకోవడం జరిగింది. మన ఆర్మీ తాతయ్యని పిలిచేసేసి ఈయనకు ఒక బెడ్ ఇవ్వండి అని చెప్పేసేసి బెడ్ ఇవ్వడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇప్పుడైతే చాలా బాగుంటున్నాడు. ఇలానే అమ్మ అనాథ శరణాలయానికి సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సలహా సూచనలు ఇవ్వదలుచుకుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంకా